హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన రాజా రామన్న భారత అణుశాస్త్రవేత్తను ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందామంటూ మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. రాజా రామన్న భారత అణుశాస్త్రవేత్త. ఇక వినండి ఆయన జీవిత విశేషాలని. ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ అణు భౌతిక శాస్త్రవేత్త రాజా రామన్న. మన దేశంలో అణు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. భారతదేశ అణు కార్యక్రమానికి సారథ్యం వహించారు. దీని ఫలితంగానే 1974లో భారత్ తన మొదటి అణు పరీక్ష స్మైలింగ్ బుద్ధ నిర్వహించింది. ఆయన ప్రయోగాలు అణు విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞాన పురోగతికి పునాదిగా నిలిచాయి. భారత్ను అణ్వాయుధాలు కలిగిన దేశాల సరసన నిలపటంలో ఈయన శ్రమ ఎంతగానో ఉంది. పోటీ ప్రపంచంలో మనం అందరం తెలుసుకోవాల్సిన కోణంలో రాజా రామన్న జీవితంలోని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఆయన బాల్యం, వృత్తి జీవితం గురించి తెలుసుకునే క్రమంలో రాజా రామన్న 1925 జనవరి 28న అనగా 101 సంవత్సరాల క్రితం ఇండియాలోని మైసూరు సంస్థానంలో ఉన్న టిప్టూరులో, అది ప్రస్తుతం కర్ణాటకలోని తుమ్కూరు జిల్లాలో ఉంది, అక్కడ జన్మించారు రాజా రామన్న. మైసూరులోని దల్వాయి స్కూలు, గుడ్ షెపర్డ్ కాన్వెంట్లో ప్రాథమిక విద్య అభ్యసించారు. ఆయన ఉన్నత విద్య కోసం బెంగళూరులోని బిషప్ కాటన్ బాయ్స్ హై స్కూల్లో చేరారు. చిన్నతనంలో ఆయనకు సంగీతంపై ఎక్కువ ఆసక్తి ఉండేది. బెంగళూరులోని సెంట్రల్ కాలేజ్ దానిలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత భౌతిక శాస్త్రాన్ని అభ్యసించేందుకు 1942లో ఆయన తాంబరంలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరారు. అప్పటి వరకు సంగీతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన రామన్నకు కాలేజీలో చేరాక ఫిజిక్స్పై ఆసక్తి పెరిగింది. 1944లో ఆయన డాక్టర్ హోమీ జహంగీర్ బాబాను కలిశారు. అప్పటి వరకు భౌతిక శాస్త్రంపై ఆయనకున్న ఆలోచన పరిధి మరింత విస్తృతమైంది. ఆ క్రమంలోనే మనం ఆయన జీవిత విశేషాలుగా విన్నటువంటి అంశాల్లో మరి ప్రధానంగా రాజా రామన్న ఆయన మనం అనుకున్నట్లుగా జనవరి 28, 1925లో జన్మించి సెప్టెంబర్ 24, 2004లో ముంబైలో మరణించారు. మనకి ఆయన గురించిన విశేషాల్లో వారి మరణ కారణం ఇంటర్నల్ బ్లీడింగ్ అవటం, వీరికి సంతానంగా రుక్మిణి, కంజీరద్, నిరుప రామన్న అనేటువంటి పిల్లలు. మరి ఇలా ఆయన జీవిత విశేషాలని మనం సమీకరించి అందజేయటంలో ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.